హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని భూమిపై ఉన్న స్వర్గం లాంటి ఒక దేశానికి తీసుకెళ్తున్నాను. ఈ స్వర్గం మీరు చూడకముందే అది ప్రపంచ పటంలో ఉండకపోవచ్చు. ఈ దేశం భారతీయులకు ఫ్రీ వీసానైతే అందిస్తుంది. ఈ దేశం ప్రపంచ పటంలో చిన్న బిందువుగా ఉంటుంది. ఇది ఒక చిన్న ద్వీప దేశం, కానీ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది, మా దేశాన్ని కాపాడండి అని. ఈ దేశంలో జీరో క్రైమ్, జీరో ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇక్కడ జనాభా కేవలం 11,000 మందే నివసిస్తున్నారు. ఇక్కడ అత్యధికంగా స్త్రీలు, చాలా తక్కువ సంఖ్యలో పురుషులు ఉంటారు. ఆ దేశం పేరే టువాలు. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని భూమి మీద అంతరించిపోతున్న స్వర్గం లాంటి ఈ టువాలు దేశానికైతే తీసుకెళ్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. టువాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అందమైన ద్వీప సమూహం ఈ టువాలు దేశం. ఇది ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో 4వ దేశం. మొదటి చిన్న దేశం వాటికన్ సిటీ. టువాలు ఇది 9 చిన్న ద్వీపాలతో ఏర్పడిన దేశం. ఈ టువాలు దేశం సముద్ర మట్టానికి కేవలం 2 మీటర్ల వరకే ఉంది. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశం కొన్ని సంవత్సరాలలో మునిగిపోతుంది. దానికి కారణం భూమి వేడెక్కి మంచు కొండలు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఈ సముద్ర మట్టాలు పెరిగి అందులోకి ఈ దేశం మునిగిపోబోతుంది. ఈ టువాలు దేశపు రాజధాని పునాఫుటి. 2024 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 11,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ అత్యధికంగా స్త్రీలు 7,000 మంది నివసిస్తుంటే, పురుషులు మాత్రం కేవలం 4,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఆడవారు మాత్రమే కనిపిస్తారు. ఇక్కడి ప్రజలు వారి మాతృభాష అయిన టువాలియన్ ఇంకా ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతారు. ఈ దేశంలో చాలా అందమైన బీచ్లు కనిపిస్తాయి. ఈ దేశానికి కరెన్సీ అనేది ఉండదు. వీరు ఆస్ట్రేలియన్ డాలర్ని మాత్రమే వాడుతారు. వీరి మతం క్రిస్టియానిటీ. ఇక్కడ ఎల్లప్పుడూ వర్షాలు పడుతూ ఉంటాయి. మీరు ఈ దేశానికి వెళ్ళాలంటే ముందుగా మీరు ఫిజీ దేశానికి వెళ్ళి అక్కడి నుండి టువాలు దేశానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జీరో క్రైమ్ రేట్ కూడా ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడి నుండి తప్పించుకొని పోవడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది చిన్న ద్వీపం కాబట్టి. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ దేశాన్ని మీరు 1 గంటలో బైక్పై తిరిగి చూసేయవచ్చు. ఇక్కడ బైక్లు కేవలం 500 రూపాయలలోనే దొరుకుతాయి, అది కూడా ఒక రోజుకి. ఒక విచిత్ర విషయం ఏంటంటే, ప్రతిరోజు ఇక్కడ సాయంత్రం 6:45 నుండి 7 గంటల వరకు ఎవ్వరు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా సరే ఈ 15 నిమిషాలు మౌనంగా నిలబడి ఉండాల్సిందే. దీనివల్ల కొంచెమైనా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించవచ్చునని వీరి యొక్క నమ్మకం. వీరి ముఖ్య ఆదాయం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యూనా ఫిష్ ఎక్కువగా దొరుకుతుంది. వీటిని ఎవరైనా పట్టుకోవాలంటే ఈ దేశం నుండి లైసెన్స్ని డబ్బులు పే చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్య ఆదాయం ఏంటంటే, వీరి దేశానికి ఒక సెపరేట్ డొమైన్ అయితే ఉంది. అదే టీవీ అనే డొమైన్. ఈ డొమైన్ చాలా వరకు టెలివిజన్ కంపెనీలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఇక్కడికి ప్రతి సంవత్సరం కేవలం 1000 మంది మాత్రమే టూరిస్టులు వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏ సునామీ వస్తుందో కూడా తెలియదు కాబట్టి. వీరి సాంప్రదాయ ఇల్లును పాలే అని అంటారు. వీరు ఇంటి నిర్మాణానికి తాడిపత్రాలు, చెక్కతో చేసిన లేదా కొబ్బరి చెట్ల ఆకులతో నిర్మించుకుంటారు. టువాలు దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. తాతలు, అమ్మమ్మలు, మామలు, అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటారు. వీరి ముఖ్య ఆహారం ఎక్కువ చేపలు తింటారు. కొబ్బరి వంటలు వీరి ప్రత్యేక ఆహారం. వీరి దుస్తులు కూడా తాటిపత్రాలు, కొబ్బరి ఆకులతో తయారు చేస్తారు. ఈ దేశంలో ప్రాథమిక విద్య అనేది ఉచితం. టువాలు ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిది. ఇది పెద్ద పెద్ద హోటల్స్, భారీ మాల్స్ లేని సహజ అందాలతో నిండినటువంటి దేశం ఈ టువాలు దేశం. టువాలులో వివాహం ఒక సామాజిక సంఘటన. పెద్దల అనుమతితోనే ఇక్కడ వివాహాలు జరుగుతాయి. పెళ్లిలలో సాంప్రదాయ డాన్సులు, సాంప్రదాయ ఆహారాలు ఉంటాయి. టువాలు అతి చిన్న దేశం కాబట్టి ఈ దేశానికి దగ్గరగా ఉన్న కొన్ని దేశాలు అనగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తైవాన్ లాంటి దేశాలు ఆర్థికంగా సహాయం చేస్తున్నాయి. ప్రపంచ పటంలో టువాలు దేశం ఒక చిన్న బిందువులా కనిపించవచ్చు, కానీ దానికి ఉండే దాని ప్రజలు మరియు దాని యొక్క సంప్రదాయాలు ఇవే ప్రపంచానికి పెద్ద సందేశాన్ని అయితే ఇస్తున్నాయి. చివరగా ఈ టువాలు దేశం నుండి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే, సుఖం అనేది ఆధునికతలో కాదు, సహజతత్వంలో ఉంది అని మనకు ఒక సందేశాన్ని అయితే ఈ దేశం మనకు ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే.
ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి చాలు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి టాపిక్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.